నీకు తెలుసా ప్రేమలో 4 రకాలు ఉన్నాయని? స్టోర్జ్ అనగా కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమ. అన్నయ్య చెల్లిపైన, అక్క తమ్ముడిపైన, తల్లిదండ్రులు వాళ్ళ కుమార్తెలపైన ఉండే ప్రేమని స్టోర్జ్ ప్రేమ అనేసి అంటారు. మనం బైబిల్లో కూడా చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12:10 కూడా ఇక పౌలు గారు చెప్తా ఉన్నారు ఏ విధంగా మనం ప్రేమించాలనేసి. లోకాసువార్త 8:40-56 వచనంలో కూడా యాహీరు వారి యొక్క కుమార్తెను బట్టి ఆయన ఎంతగానో ఆయన ప్రేమిస్తున్నాడో ఆ యొక్క ఎగ్జాంపుల్ మనం చూడవచ్చు. అదే రీతిగా మేరీ, అదేవిధంగా మార్త వారిద్దరూ కూడా వాళ్ళ సహోదరుడైన లాజరు పైన చూపిస్తున్న ప్రేమ యోహాను సువార్త 11:1-44 చూడవచ్చు. రెండవదిగా ఫిలియా అనగా సహోదరుల ప్రేమ, లేకపోతే ఇక స్నేహితుల మధ్య ఉండే ప్రేమని ఫిలియా ప్రేమ అనేసి అంటారు. ఈ యొక్క ఫిలియా అనే పదము ఫిల్దెల్ఫీ అనే యొక్క పదం నుంచి వచ్చింది. మనం యోహాను సువార్త 13:35 వచనంలో కూడా చూడవచ్చు. ఈ యొక్క ఫిలియా ప్రేమ అనేది యేసుక్రీస్తు వారు లాజరు పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను మనం క్లియర్గా ఈ యొక్క యోహాను సువార్తలో మనం చూడవచ్చు. మూడవదిగా ఈరోస్ అనగా భర్త భార్య పట్ల చూపించే ప్రేమని ఈరోస్ ప్రేమ అంటారు. ఎగ్జాంపుల్ సామెతలు 5:18-19 ఈ యొక్క వచనాల్లో మనం క్లియర్గా ఈరోస్ ప్రేమను మనం చూడవచ్చు. నాలుగవదిగా అగాపే ప్రేమ అనగా దేవుడు మానవుడి పట్ల, మానవుడు దేవుడి పట్ల చూపించే ప్రేమను అంటారు. అగాపే అనగా గాడ్స్ అన్కండిషనల్ లవ్. ఆయన ఎలాంటి ద్వేషము, ఎలాంటి పగ, ఎలాంటి కుట్ర, ఎలాంటి స్వార్థం లేకుండా, ఏది కూడా ఆశించకుండా చూపించే ప్రేమ అగాపే ప్రేమ. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. అందుకనే ఆయన మన పాపాల కోసము, మనం చేసిన తప్పులు అపరాధాల కోసం మన కోసం ఈ లోకానికి వచ్చి ఆ యొక్క శిలువలో బలి అయ్యాడు. ఆయన మనల్ని ప్రేమించడం ద్వారానే ఆయన మన కోసం, మనకి రక్షణ కల్పించడం కోసము, మన పరలోకంలో చేర్చడం కోసము ఆయన చూపించిన ప్రేమని అగాపే ప్రేమ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.